హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. సో సార్ని అడిగి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సాయి. సార్, ఈ మధ్యకాలంలో మనం చాలామంది ప్రముఖులు యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సో యంగ్ పేషెంట్స్కి ఎందుకు వస్తుందంటారు హార్ట్ అటాక్స్? దీని మీద కొంతమంది ఇదేంటంటే, లేదు వాళ్ళు చనిపోయే టైంలో జిమ్లో ఉన్నారు, వాడు జిమ్కి వెళ్ళడం వల్ల రాలేదు, చనిపోయే స్టేజ్ టైంలో ఆయన జిమ్కి వచ్చాడు అని నా ఫ్రెండ్ ఒక జిమ్ ట్రైనర్ అలా వాదించాడు అనమాట. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. సో ఎప్పుడు కూడా అండి, ఈ మీడియాలో వచ్చేటటువంటి వార్తా కథనాలు పూర్తి నిజాలు చెప్పరు. సో పార్షియల్ నిజాలు లేకపోతే అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి కారణాలు మారవు. హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏమిటి? షుగర్ ఉందా, బీపీ ఉందా, స్మోకింగ్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా? ఈ నాలుగిటి వల్ల హార్ట్ అటాక్ ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు ఒక ప్రముఖుడు జిమ్కి వెళ్ళి చనిపోయాడు, అది పైన ఉన్నటువంటి సీసీ కెమెరాలో క్యాప్చర్ చేస్తారు. అతను ఎంత గొప్ప పాలిటీషియను, యాక్టరో కావచ్చు, అతను స్మోక్ చేస్తున్నాడా? అది ఎప్పటికీ చెప్పరు. అతనికి షుగర్ ఉందా, అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, అతను ఏదో సినిమాకి 2 నెలల ముందు 6 ప్యాక్ కావాలి తప్ప మిగతా అంతా పొట్ట పెంచుకుని తిరుగుతుంటాడా? ఇట్లాంటివి అంటే అన్కంఫర్టబుల్ ట్రూత్స్ అనేవి బయటకు చెప్పనివ్వరు, బయటకు రానివ్వరు బేసికలీ. సో ఈ అన్కంఫర్టబుల్ ట్రూత్స్ మనకి తెలియనప్పుడు పూర్తిగా ఏదో ఒకడు ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయాడు కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తే చచ్చిపోతారు అని చెప్పడం అనేది అది బాధ్యతారాహిత్యం, దట్ ఇస్ నాట్ ఫెయిర్. అర్ధ సత్యం కూడా కాదు, అది అబద్ధం. అంటే ఏదో ఒక ఇమేజ్ చూసి మీ లెక్క మీరు ఊహించుకుంటున్నారు బేసికలీ. సో ఇప్పుడు ఎవరైతే ప్రముఖులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద క్రికెటర్లు వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తే, ఆ క్రికెటర్కి హార్ట్ అటాక్ వచ్చిందండి, ఇప్పుడు మరి నాకు అతను వాడటానికే వస్తే నాకు రావచ్చు కదా అంటారు. ఆ క్రికెట్ మానేసి 15 ఏళ్ళు వేసుకోండి, ఈ 15 ఏళ్ళు అతను ఎక్సర్సైజ్ మానేసి ఉండొచ్చు, అతను సిగరెట్లు తాగుతూ ఉండొచ్చు, అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. సో ఇవన్నీ తెలియకుండా మనం సెన్సేషనలైజ్ చేయడం అనేది అది అమాయకత్వం బేసికలీ. సెన్సేషనల్ చేయడం అంటే చేసేవాళ్ళ గురించి కాదు, అది చూసి భయపడేవాళ్ళు అమాయకులు అని నేను అంటాను బేసికలీ. సో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు అంటే, మీరు షుగర్ పరీక్ష చేయించుకున్నారా, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకున్నారా, మీ ఇట్లాంటివి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, ఇవి చూసుకుని భయపడాలి తప్ప ఎవడో చనిపోయాడంటే వాడి హిస్టరీ మనకి హిస్టరీ ఒకటే ఉండకపోవచ్చు కదా. సో ఇలా సెన్సేషనల్ న్యూస్ చూసి భయపడటం అనేది అమాయకత్వం అని నేను అనుకుంటున్నాను. సార్, ఇంకోటి కొన్ని రేర్ సిండ్రోమ్స్ ఉంటాయి కదా సార్, లైక్ బ్రుగాడా సిండ్రోము, అర్రీజిమియాస్. సో ఇవి కామన్ పబ్లిక్కి తెలియదు సార్, డాక్టర్స్ అంటే చదువుతాం కాబట్టి తెలుసు. సో వీటికి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, లేదా 30 years దాటిన తర్వాత జస్ట్ ఒకసారి స్క్రీనింగ్కి వెళ్తే బెటర్ అంటారు? సో ఇంకొక కారణం, కొంతమంది జెన్యున్గా, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిక్రూట్మెంట్, మిలిటరీ రిక్రూట్మెంట్, ఆ రిక్రూట్మెంట్ టైంలో వాళ్ళకేంటంటే వాళ్ళ క్రైటీరియా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంతకుముందు 10-20 కిలోమీటర్లు పరిగెత్తాలి ఇట్లాగేవో ఉండేవి, ఇప్పుడు కాస్త తగ్గించారు సార్. సో అంతగా యూజువల్ యంగ్ పీపుల్ వస్తారు రిక్రూట్ అవ్వడానికి. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం 2 చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎందువల్ల? అలాంటప్పుడు బేసిక్ కార్డియక్ అంటే బేసిక్ గుండె నార్మల్గా ఉందా లేదా చూసుకున్నాను అనేది అవసరం. కొన్ని రకాలు మీరు చెప్పినటువంటి గుండె పుట్టుకతో వచ్చే ఉంటాయి, అవి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయా లేవని ఒక్క ఈసీజీ, గుండె స్కాన్, ఈకో అంటాం కదా, అల్ట్రాసౌండ్, ఇవి చేయించుకుని అప్పని మీరే బయట చేయించుకుని వాళ్ళు చేయించుకుని వస్తారు. నేను పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళతో చాలా మంది మాట్లాడటం జరిగింది. సో మీకు చేసే ఫండ్స్ లేనప్పుడు వాళ్ళని బయట చేయించుకుని రామని కనీసం చెప్పచ్చు కదా. సో దాంతోపాటు మీకు విలువైన ప్రాణాలు, యంగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు చెప్తాం సార్ అది ఇది అంటారు. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్వి కాబట్టి స్లోగా నడుస్తాయి. సో ఇదే కాదు, మీరు చూస్తుంటారు ఎవడో డ్యాన్స్ చేస్తుండడానికి ఒప్పగొలిపోతాడు, ఇట్లాంటి ఒక్కొక్కసారి జిమ్లో కూడా కావచ్చు. ఇట్లాంటివి పుట్టుకతో కొరిచేటటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి. ఎస్పెషల్లీ గుండె లావెక్కినటువంటి జబ్బు ఒకటి ఉంటుంది, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు. అంటే గుండె 15 నెలల దాకా నార్మల్గా ఉంటుంది, 15 నుంచి 18 లోపల గుండె బాగా లావెక్కుతుంది. అది ఎక్సర్సైజ్ చేస్తే అది కంట్రాక్ట్ అయ్యే టైంలో అది అబ్స్ట్రక్షన్ ఎక్కువ కాజ్ చేస్తుంది.
వీళ్ళు కామన్గా చనిపోవడం జరుగుతుంది. దానికి ఈకో ఈసీజీ ఈ రెండు చేయించడం అనేది అవసరం. సో ఎవరైతే ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళబోతున్నారో, హెవీ ఎక్సర్సైజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నారో, వీళ్ళందరూ ఒక్కసారి ఈసీజీ ఈకో చేసుకుని నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎస్పెషల్లీ వెయిట్ ట్రైనింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఇలాంటివి చేసినప్పుడు ఈకో చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది వాళ్ళకి బేసిక్గా. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.